నమస్తే బండన్న, బాగున్నావా అన్న? బాగానే ఉంటావులే, నీకేమైంది? ఒకప్పుడు జెడ్పీటీసీ గానికి మెడల పుస్తెళ్తాడు అమ్మినావు. ఈరోజు మంది తల్లి తండ్రి కడుపు కోత మీద పెడుతున్నావు నువ్వు. గాయ గాయ గత్తర్ చేస్తావు. ఏడన్నా చిన్న గుడి అన్నెసెసరీ, అది అసలు సంబంధం లేకున్నా, నీకు పనికి రాకున్నా, అవసరం లేకున్నా, మతాల చిచ్చులు పెట్టాలన్నా ఫస్ట్ ఉంటావు, నంబర్ 1 ఉంటావు. మరి ఈరోజు ఏమైంది తమ్మి? అన్ననో తమ్ముడో ఏమైతో తెలీదు. రాష్ట్ర ప్రజలకు కేంద్ర సహాయ శాఖ మంత్రి, ఎవరికి సహాయ శాఖ మంత్రి? హోం సహాయ శాఖ మంత్రి ఈరోజు తన కొడుకు చేస్తున్నటువంటి గబ్బు పళ్ళకు సహాయ శాఖ మంత్రియా? నువ్వేమో తంబాకు, నీ కొడుకేమో గంజాయి. బేటీ బచావ్ బేటీ పడావ్. బండన్న కొడుకు నుంచి బేటీ బచావ్. దేశం ఎటుపోతుంది? ఆడపిల్లల్ని సమాధి చేసినటువంటి మీ పార్టీ లొల్లి లొల్లి చేస్తారు. మీ మహిళా మోర్చా ఎడిపోయిందమ్మా? ఈరోజు లొల్లి చేస్తలేదమ్మా. మరి ఈరోజు ఏ ఆడపిల్ల అయితే నాకు అన్యాయం జరిగిందో, మైనర్ పిల్ల, 17 ఏళ్ల పిల్ల నన్ను ఇబ్బంది పెట్టిండు అని ఎక్కడైతే కేసు పెట్టాలనో ఈరోజు లొల్లి బయటకు వచ్చిందో, ఆ లొల్లి ఈరోజు హిందూ అమ్మాయి కాదా? హిందూ ఆడపిల్ల కాదా? భారతదేశంలో పుట్టిన బిడ్డ కాదా? హిందువుల పుట్టిన బిడ్డ కాదా? మరి ఇదే ఇంకొకళ్ళు అయింటే ఈరోజు, ఇదే ఇంకో పార్టీల్లోనో లేకపోతే ఇంకో ముస్లిమోలో ఎవరినన్నా ఈ విధంగా చేసింటే ఈరోజు గుడ్డలు చింపుకుంటుండ్రు. హైదరాబాద్ నడిబొడ్డున ఈరోజు రడబేరి చేస్తుండ్రు. ఏడవాయ మరి ఇదంతా ఏందో నాకైతే తెలుస్తలేదు. కానీ నీ కొడుకు నుంచి రాష్ట్ర ప్రజలకు రక్షణ కావాలి అనేది మాత్రం అర్థమైంది. నువ్వు దేశ ప్రజలకు ఏం సహాయ మంత్రివో నాకైతే తెలియదు, కానీ తెలంగాణకు మాత్రం సహాయం లేదు. బేటీ బచావో అంటే బీజేపీ వాళ్ళతో బేటీల్ని బచాయించాలి. ఎందుకంటే దేశంలో అన్ని చోట్ల చూస్తున్నాం, బాక్సర్ అమ్మాయిలకి మానభంగం చేసేది, ఇబ్బంది పెట్టేది, వాళ్ళకి ఇబ్బంది పెడతామనేది అంతా మీ బీజేపీ వాళ్ళ దాంట్లోనే ఉంటారు. లేదా ఒకడెవడో వచ్చి మేము జ్యోతిష్యం చెప్తాము అని అంటే వాడెవడో వస్తే వందలాది మంది మహిళల్ని బీజేపీ వాళ్ళ దగ్గర నుంచే ఉంటారు వాళ్ళు పాడు చేసేటోళ్ళంతా. ఇట్లా దేశం మీద ఏడ చూసినా సర్వనాశనం చేసేది హిందూ ఆడపిల్లల్ని, హిందూ మహిళల్ని బీజేపీలతోని బేటీ బచావ్ అనేది నినాదం తీసుకోవాలి. రేపు మోదీ గారు వస్తున్నారు, మరి ఏం ముఖం పెట్టుకొని వస్తాడు తెలంగాణకి? నా సహాయ శాఖ మంత్రి ఈరోజు మంచి పని చేసిండు. చాలా గుడ్ హ్యాబిట్స్ ఉన్నాయి. మేము ఎట్లుంటే మా ఫాలోవర్స్ అట్లా ఉంటారు, మా బీజేపీలో జరిగేదే ఇది అని రేపు పొద్దున వేదిక మీద చెప్తాడా? ఒక్కటి అడగాలనుకుంటున్నా మోదీ గారికి. తెలంగాణకి వచ్చేటప్పుడు మీ బండి సంజయ్ కథ ఏంది, వాళ్ళ కొడుకు కథ ఏంది? ఇప్పుడు కాదు సరే, ఈరోజు అంటే నువ్వు వస్తున్న ఎవడో ఒకళ్ళు ఒల్లి చేసిండు అనుకుందాం, కానీ గతంలో కూడా బండి సంజయ్ కొడుకు మీద ఇదే అభియోగాలు. అంటే పైసలు లేక ఎనడెక్కనోడు ఎద్దగితే వెనక ముందు అయిందంట. అప్పుడు తాళి అమ్ముకున్నాడు, ఇప్పుడు మంది తాళీలు దింపడానికి రెడీ అయినటువంటి మీరు అప్పుడు పైసలు లేకుండే ఈరోజు మస్తు పైసలు వచ్చినాయి. ఆ పైసలతో ఏం చేయాలనో సుధరాయిస్తలేదు. కాబట్టి ఇసుంటివన్నీ గబ్బు పళ్ళన్నీ చేసి మన హిందూ మహిళలకి ఇబ్బంది పెట్టేటోళ్ళకు నేను అడుగుతున్నా. నిన్న మొన్న సురేఖక్క మీద విరుసుగుపడ్డటువంటి అందరూ ఈరోజు మాట్లాడండి. గొంతులు ఎడిగిపోయినాయి అన్నీ. హిందూ సాటి మహిళకి, ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంటే మళ్ళీ ఫోక్సో కేసు పెట్టాలని వాళ్ళు డిమాండ్ చేస్తే వాళ్ళు 5 కోట్లు డిమాండ్ చేసిండ్రు. హనీ ట్రాప్ అని చెప్తున్నారు. హనీ ట్రాప్ అన్నప్పుడు ఒక సహాయ శాఖ మంత్రిగా ఉండి అలా హనీ ట్రాప్ అని కేసు పెడుతుంటే సిగ్గుపోతుంది. హనీ ట్రాప్ అన్నప్పుడు మీ కొడుకు అలా ఊసుల్లో ఉచ్చుల్లో ఎట్లా పడ్డాడు? ఒక కేంద్ర మంత్రి కొడుకు ఏ విధంగా హుందాగా ఉండాలి? ఇప్పుడు ఒక్కరోజు జరిగిన ఇష్యూ కాదు, పదే ఆయన మీద ఎందుకు వస్తున్నాయి ఇట్లాంటి ఇష్యూస్? ఇప్పుడు ఎవ్వరు నోరు మెదుపుతలేరు. ఒక్కడన్నా వాట్సాప్ యూనివర్సిటీలో దీన్ని ఖండిస్తున్నారా? ఎందుకు మంది హిందువులు అయితే హిందువులు, మీ పార్టీలో జరిగిన ఏమన్నా అన్యాయం అయితే హిందువులు గారు కప్పిపుచ్చుకునే హిందువులా? అసలు ఏందో జవాబు చెప్పాలి. నేను అడిగిన ప్రశ్నకు ఒక్కటన్నా జవాబు ఉంటే మోదీ గారు ఇక్కడ తెలంగాణకు వచ్చేటప్పుడు దీనికి ఆన్సర్ చెప్పి రావాలి. నేను అందరినీ డిమాండ్ చేస్తున్నా, తెలంగాణలో ఉన్న 4 కోట్ల మందికి నేను డిమాండ్ చేస్తున్నా. మీ సోషల్ మీడియాలో మనం అవసరం ఉన్నప్పుడు, అవసరం లేనప్పుడు మనకు కావాల్సిన చిన్నవి పెద్దవి అన్నీ మన స్టేటస్లలో పెట్టుకుంటాం. రేపు ఈ స్టేటస్లో ఇది పెట్టుకోండి, బేటీ బచావ్ బేటీ పడావ్ అంటే ఏంది మోదీ గారు ఇక్కడ వచ్చి చెప్పాలి. బండి సంజయ్ కొడుకు చేసిన దానికి సమంజసమేనా?
దీనికి మీరు జవాబు చెప్పగలుగుతారా అని అందరు స్టేటస్లలో రేపు పెట్టుకుందాం మోడీ గారు వచ్చినప్పుడు. దీని జవాబు ఏం చెప్తారో వేదిక మీద మనం వేచి చూద్దాం.